హెచ్సియులో ల్యాండ్ వివాదం కొనసాగుతుంది. యూనివర్సిటీ భూములు అమ్మాలనే రేవంత్ ప్రభుత్వ నిర్ణయాన్ని విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. విద్యార్థులపై కేసులు, అరెస్టులపై కొనసాగుతున్నాయి. ఇప్పటికే భూములు అమ్మొద్దని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రేపు హెచ్సియును విజిట్ చేయనున్నారు బీజేపీ ఎమ్మెల్యేలు. పార్టీ ఆదేశాల మేరకు విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు కమలం పార్టీ నేతలు వెళ్లనున్నారు. యూనివర్సిటీ భూములను ప్రైవేటు కంపెనీలకు ఇవ్వొద్దని విద్యార్థులు ప్రభుత్వానికి చెబుతున్నారు. హెచ్సియులో ల్యాండ్ వివాదం కొనసాగుతుంది. యూనివర్సిటీ భూములు అమ్మాలనే రేవంత్ ప్రభుత్వ నిర్ణయాన్ని విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. విద్యార్థులపై కేసులు, అరెస్టులపై కొనసాగుతున్నాయి. ఇప్పటికే భూములు అమ్మొద్దని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రేపు హెచ్సియును విజిట్ చేయనున్నారు బీజేపీ ఎమ్మెల్యేలు. పార్టీ ఆదేశాల మేరకు విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు కమలం పార్టీ నేతలు వెళ్లనున్నారు. యూనివర్సిటీ భూములను ప్రైవేటు కంపెనీలకు ఇవ్వొద్దని విద్యార్థులు ప్రభుత్వానికి చెప్తున్నారు. సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రవిచంద్ర మనకి లైవ్లో డీటెయిల్స్ అందిస్తారు. రవిచంద్ర, హెచ్సియు వద్ద ల్యాండ్ వార్ కొనసాగుతుంది. రేపు బీజేపీ నేతలు కూడా వెళ్ళి విద్యార్థుల నిరసనకి మద్దతు తెలపబోతున్నారు. డీటెయిల్స్ ఏంటి? అయితే కార్తిక్, ఇప్పటికే 400 ఎకరాలకు సంబంధించి హెచ్సియు, దాంతోపాటు ఇటు యూనివర్సిటీతో పాటు విద్యార్థులు కూడా ఖండిస్తున్నారు. అయితే మరొక అంశం ఏంటంటే, కొద్దిసేపటి క్రితం కూడా యూనివర్సిటీకి సంబంధించి ఒక ప్రెస్ నోట్ కూడా వచ్చింది. ఖచ్చితంగా ఇందులో సర్వే జరగలేదు, ఏం జరగలేదు అని చెప్తుంది. ఇంకోటి ఏంటంటే, యూనివర్సిటీకి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కూడా ఎక్కడ నిర్ణయం తీసుకోలేదు. యూనివర్సిటీ భూములు బదలాయించాలంటే ప్రభుత్వానికి కావచ్చు, మరే సంస్థకు బదలాయించాలన్నా ఈసీ మీటింగ్ ఉంటుంది. ఈసీ మీటింగ్లో యూనివర్సిటీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటిది ఏమీ జరగలేదంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వం, దాంతోపాటు టీజీఐఐసి ఇచ్చినట్టు స్టేట్మెంట్ని యూనివర్సిటీ ఖండించిందని చెప్పుకోవచ్చు. దీంతో అయితే ఇక్కడ యూనివర్సిటీ విద్యార్థులు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా తెలుస్తున్నాం. ఓ పక్క ఈ యూనివర్సిటీ కూడా ఖండించింది. అంటే గతంలో టీజీఐఐసి వీళ్ళ సర్వే ఏది జరగలేదో అంతా ఫాల్స్ అంటూ చెప్పుకొచ్చింది. ఎట్లా చూస్తున్నారు? మేము ఆల్రెడీ అడిగినప్పుడు మా టీజేఐసి వాళ్ళు శ్రీధర్ బాబు గారు దాన్ని చెప్పినప్పుడు మేము వెంటనే వెళ్ళి అడగడం జరిగింది. మాకు చెప్పింది ఏంటంటే, వచ్చి ఈ ల్యాండ్ చూసారు, వాళ్ళు సర్వే చేయలేదు. దాని సర్వే కింద లెక్కగట్టి సర్వే అయిపోయిందని చెప్పి దుష్ప్రచారం చేసి గవర్నమెంట్ మాదే అని చెప్పి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తుంది. ఓ పక్క ఇది జరుగుతుంటేనే మరో పక్క జేసీబీలతోటి సుమారు 10-15 దాకా జేసీబీలతో వర్క్ జరుగుతుంది. జేసీబీలు 50 జేసీబీలు ఉన్నాయి. మొత్తం నేలమట్టం చేసేసారు. మేము అక్కడికి వెళ్తుంటే మా ఫోన్లు లాగేసుకొని మమ్మల్ని వీడియోలు కూడా తీయకుండా పోలీసులకి వెళ్ళనిచ్చినప్పుడు మీడియాని ఎందుకు వెళ్ళనియట్లేదు, అక్కడ ఏం జరుగుతుంది కాబట్టి వెళ్ళనియట్లేదని మీరు కూడా ఒకసారి మీరు పోలీసులను ఒకసారి అడగాలని నేను కోరుకుంటున్నాను. కోర్టు విషయంలో ఎట్లా అంటే, మీరు కోర్టు కూడా వెళ్ళినట్టు? మేము కోర్టుకు కూడా వెళ్ళాం. కోర్టు హాలిడేస్ ఉన్నాయి. ఇప్పుడు 7th వర్డిక్ట్ రాబోతుంది. మల్టిపుల్ పిల్స్, చాలా మంది రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ, గ్రీన్ ట్రిబ్యునల్ కానీ, సేఫ్ సిటీ ఫారెస్ట్ కానీ, వీళ్ళందరూ మల్టిపుల్ పిల్స్ వేస్తున్నారు. మేము స్టిల్ లీగల్గా ఫైట్ చేస్తూ ఉండంగానే ఈ చర్యకి పాల్పడ్డారు. 50 జేసీబీలు ఒకేసారి వచ్చి డే అండ్ నైట్ వర్క్ చేస్తే అసలు ఏముంటుంది అక్కడ? మేము వెళ్ళేసరికి కోర్టు వర్డిక్ట్ ఇచ్చేసరికి మొత్తం క్లియర్ చేసేస్తున్నారు. ఇది చాలా ముందే చేస్తున్నారు. పండుగలు ఉన్నాయి, మేము అందరం సెలవులకి వెళ్ళిన టైం, అడ్మినిస్ట్రేషన్ కూడా క్లోజ్డ్ ఉంటుంది. ఫ్యాకల్టీ అందరూ లాంగ్ వీకెండ్కి ఇంటికి వెళ్ళారు. మాకు ఒకళ్ళు గైడ్ చేసేది కూడా లేదు. మేము సడన్గా అక్కడికి వెళ్ళి చూసి ఏంటని ప్రశ్నించినందుకు తీసుకెళ్లి పోలీస్ వ్యాన్లో ఎక్కించి 50 మంది స్టూడెంట్స్ని, ఆడపిల్లలు మగపిల్లలు అని తేడా లేకుండా జుట్టులు లాక్పెట్టి నిన్న కొట్టి, అది కూడా మీడియా రానియలేదు. అక్కడ కూడా మేము ఫోన్లు తీసుకుని మా ఫోన్లని లాగేసుకున్నారు. ఇంత చర్య చేయాల్సిన అవసరం ఏంటని రైట్. అంటే ఇది విద్యార్థులు చెప్పేది. పాశవిక చర్య ప్రభుత్వం చేపడుతుంది. యూనివర్సిటీకి సంబంధించిన భూముల్ని యూనివర్సిటీ కాకుండా ఈ విధంగా ప్రైవేట్ సంస్థలకు, పరిశ్రమలకు ఇస్తే ఇక్కడ ఉన్నట్టుగా జీవ వాతావరణం కూడా దెబ్బతింటుంది. యూనివర్సిటీలో ఉన్నట్టుగా ప్రశాంత వాతావరణం కూడా దెబ్బతింటుంది. అంతేకాక యూనివర్సిటీ కూడా ఖండించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే యూనివర్సిటీకి సంబంధించిన భూములు వేరే సంస్థ కానీ, ప్రభుత్వానికి కానీ ఎవరికి ఇవ్వాలన్నా కానీ ఈసీ కౌన్సిల్లో మీటింగ్లో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటిది ఏం జరగలేదు. టీజీఐఐసి కూడా సర్వేలు అవన్నీ కూడా ఏది జరగలేదంటూ కూడా ఒక విధంగా ప్రెస్ నోట్ ఇచ్చింది చెప్పుకోవచ్చు. మొత్తానికి మాత్రం ఒక పక్క అటు ప్రభుత్వం, ఇటు యూనివర్సిటీకి సంబంధించి ఈ వార్ కొనసాగుతుంది, ఈ భూములకు సంబంధించిన వార్. మరొక అంశం ఏంటంటే, కోర్టు ఏం తీర్పిస్తుంది, కోర్టులో ఎలాంటి వాదనలు ఉంటాయి, కోర్టు తీర్పు కోసం కూడా యావత్తు అటు విద్యార్థి లోకం కావచ్చు, అటు ప్రభుత్వం కూడా ఎదురు చూస్తుందని చెప్పుకోవచ్చు. కార్తీక్, థ్యాంక్ యూ.